ఏంటి అగ్ని ప్రాకారం అని చెప్పానంటే, ఆనాటి కాలంలో వేటగాళ్ళు అడవుల్లోకి వేటకెళ్ళినప్పుడు రాత్రిపూట పండుకునేటప్పుడు ఏంటని చెప్పానంటే, సింహాలు పులులు ఏమైనా దాడి చేస్తాయేమని చెప్పని వాళ్ళు పడుకున్న ప్రాంతం చుట్టూ కూడా వృత్తాకారంలో మంట పెట్టేవాళ్ళటండి. ఆ యొక్క మంటను చూసి సింహాలు పులులు ఇటువంటి క్రూర జంతువులు వారిని తాకకుండా ఆ యొక్క మంటలు చూసి వెనక్కి వెళ్ళిపోయేవాట. వాళ్ళ లోపల హాయిగా పండుకొని నిద్రపోయేవాళ్ళండి. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి సింహం ఒకటి. అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మింగుదునా అని చెప్పని కాచుకొని కూర్చుందండి. ఇదిగో ఈనాడు మీకు లోకంలో ఎటువంటి రక్షణ లేకపోయినా, ఎటువంటి ప్రాకారం లేకపోయినా సరే, నేను మీ చుట్టూ కూడా అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను నమ్ముకునే బిడ్డలకి, తన పట్ల విశ్వాసం వచ్చిన బిడ్డలకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు.